हाय गर्ल्स, माय नेम इज़ मुरली। हम लोग 10 NDRF విజయవాడ నుంచి రావడం జరిగింది। E2 నగర్ మేడారంలో ఈ గవర్నమెంట్ హై స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మేము వచ్చాము। ఇక్కడ పిల్లలు చాలా డిసిప్లైన్, ఎక్సలెంట్ సార్, చూడండి మీరేని చూడొచ్చును। చాలా నీట్గా కూర్చొని చాలా శ్రద్ధగా విన్నారు। మేమేమిటంటే ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ప్రజల్లో మన ఈ స్కూల్ పిల్లల ద్వారా అవగాహన తెప్పించడము। ఎందుకంటే పెద్దవాళ్ళకి చెప్పడం కన్నా చిన్నవాళ్ళకి చెప్పాలి। ఎందుకంటే చిన్నవాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళే మన దేశ భవిష్యత్తు కాబట్టి అందు గురించని ఈ స్కూల్స్లోని చేయడం జరుగుతుంది। అదే ఊరులంట అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి, వాళ్ళు ఎవరు రారు। అందు గురించే ఈ స్కూల్స్లో చెప్పి వాళ్ళకి ఏంటంటే మీ తల్లిదండ్రులకి చెప్పండి ఎట్లా ఉండాలి। అదే ఎగ్జాంపుల్, మనము వరదలు వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఎక్కువ వరదలు వచ్చేటప్పుడు మనకి ఎవరో సహాయం చేయకపోతే ఇంప్రూవైజ్ మెథడ్ ఎట్లా యూజ్ చేయాలి। నెక్స్ట్ CPR, ఎవరైనా హఠాత్తుగా ఎవరైనా రోడ్డు పక్కన పడిపోతే వాటి ఎట్లా వాళ్ళకి CPR అంటే కార్డియో పల్మరీ రెసిస్ట్రేషన్। ఇది ఎవరికైనా రావచ్చు, ఈ మధ్యకాలంలో చాలామందికి వస్తుంది కాబట్టి అట్లాంటి వారికి ఎట్లా ఇవ్వాలనేది। నెక్స్ట్ ఇదే కాదండి, భూకంపాలు వచ్చేటప్పుడు పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు, భూకంపాలు వచ్చాయి అప్పుడు ఎట్లా మనం బయటికి రావాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి। నెక్స్ట్ ఈ ఫైర్ స్టేషన్ వాళ్ళు వస్తారండి, ఒకవేళ మన ఇంట్లో గ్యాస్ లీక్ అయితే మనం ఏం చేయాలి, ఎట్లా మనం సేవ్ అవ్వాలి, గ్యాస్కి సిలిండర్కి ఎట్లా ఆపాలి। ఎగ్జాంపుల్, గ్యాస్ సిలిండర్ లీక్ అయింది, అప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేయడము, కంగారు పడిన అవసరం లేదండి, ఎవరైనా ధైర్యంగా రెగ్యులేటర్ ఆఫ్ చేయడము। నెక్స్ట్ ఎక్కడి నుంచి గ్యాస్ వస్తుందో ఆ గ్యాస్కి బంద్ చేయడము। నెక్స్ట్ లేకపోతే తడిగొడ్డ అటుపైన వేయటము, అట్లాంటివండి। మేము ఇదిగోటండి, అక్కడ ఉన్న E2 నగర్ మేడారంలో ఉన్న SI గారు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చెప్పారనమాట వీళ్ళకి ప్రజలు ఎట్లా ఉండాలి ఏమిటి అనేది। నెక్స్ట్ రైతులు పొలాలకు వెళ్తారు కదండి, అట్లాంటప్పుడు పిడుగులు పడేటప్పుడు ఎట్లాంటి పొజిషన్ తీసుకోవాలి, మన దగ్గర పిడుగులు పడిపోయి ఏం చేస్తాం, మన దగ్గర సెల్ ఫోన్లు ఉండకూడదు, ఐరన్ యూజ్ చేయకూడదు, పెద్ద చెట్ల కింద ఉండకూడదు, ఇట్లాంటివన్నీ మనం పాటించాలని పిల్లలకి మనం చెప్తాం। పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులకి చెప్తారనమాట। ఈ అవగాహన తెప్పించడానికనే మేమేంటంటే మేడారంలో ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణము। ఈ మేడారమే కాదండి, మేము వరంగల్లో చేసాం। నెక్స్ట్ మేము కంటిన్యూ 1 మంత్ అవుతుంది ఫ్రెండ్స్। మొత్తం మేము ప్రతి స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వెళ్ళి మేము చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఎవరైనా మా వల్ల 10 మంది సేవ్ అయితే మాకు చెప్పడానికి అంటే మన గవర్నమెంట్ తరపున చాలా హెల్ప్ అవుతుంది। ఇది వీడియో మీకు నచ్చినట్టుగా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఇదేంటంటే అవేర్నెస్ అనేది పిల్లలు దెబ్బలు తగిలేటప్పుడు, స్కూల్లో ఆడేటప్పుడు తగులుతాయి కదండి, ప్రతి విషయంలో కూడా మేము ఎట్లా చేయాలి ఏమిటనేది ప్రజలకు అవగాహన తెప్పించడం ఈ ప్రోగ్రామ్ అండి। థ్యాంక్ యూ, ధన్యవాదాలు।